పేదవాళ్లకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయి. అదే సమయంలో సంపద సృష్టించాలి. సంపద సృష్టించాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరిగితే గవర్నమెంట్కి వెసులుబాటు వస్తుంది. మళ్ళీ పేదవాళ్ళకి ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు కొన్ని రాష్ట్రాలు. ఒకటి ఆదాయం ఉండాలి, మంచి మనసు కూడా ఉండాలి. ఆదాయం లేకపోతే మనసున్నా ఇవ్వలేము. ఒకవేళ కానీ మనసుండి ఇవ్వాలనుకుంటే ఆదాయం లేకపోతే పర్మిట్ చేయదు. ఈ రెండు కూడా సమాంతరంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు తీసుకుపోతూనే దాన్ని జయప్రదం చేయాలంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నా బాధ్యత నేను చేస్తాను. నేను ఎక్కడ మీటింగ్ పోయినా నా మీటింగులో కంపల్సరిగా ఒక 2-3 బంగారు కుటుంబాలు, ఒక 2-3 మార్గదర్శనం పెట్టుకొని మాట్లాడిస్తున్నా. ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీలో ఒక చైతన్యం తేవడానికి, ఇంకొక పక్క మీకు ఒక స్ఫూర్తినివ్వడానికి, ఇంకొక పక్క ఒక మంచిని గుర్తిస్తున్నారు అని అనుకుంటే 10 మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి మార్గదర్శకులు అందరినీ కోరుతున్నా, ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు. ఇది ఏమాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పేదరికం అనేది శాపం కాదు. కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఉన్నాం. కొంచెం మనలో కూడా మార్పుగానే వస్తే, ఆలోచన విధానంలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే దీన్ని అధిగమించడం కష్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా, నిరంతరం చేస్తా. పేదరికం లేని సమాజం అని కొంతమంది అనుకుంటున్నారు. పేదరికానికి నిర్వచనం ఏంటని? నిర్వచనం లేదు. ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి. ఆ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం. ఇది చేయగలిగితే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారవుతుంది, ఒక ఆదర్శంగా తయారవుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదాయాన్ని ఆశయాన్ని ఏకకాలంలో నిర్వహిస్తున్న సవ్యసాచి